డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఎడిషన్ ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు మీకు ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం వరకు వార్తలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అసెంబ్లీలో సిర్పూర్ సమస్యలను ప్రస్తావించా. తుమ్మిడిహట్టి ప్రాణహిత ప్రాజెక్టులకు బడ్జెట్ను పెంచాలి. ప్రతి మండల కేంద్రంలో మినీ స్టేడియం మంజూరు చేస్తా. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఎమ్మెల్యే అంటే గిట్ల ఉండాలి, ఉన్న వాస్తవాలు మాట్లాడాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. ప్రజలతో మమేకం అయితే ఎంత పెద్ద మనిషి వచ్చి పోటీ చేసినా కూడా ఓడిపోతారు. అందరూ ఏమనుకున్నారంటే సిర్పూర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవబోతున్నాడు, గెలిచేసిండు అనుకున్నాడు. కానీ క్యూనీస్ వేదికగా మేమే చెప్పినాం, ఎలక్షన్ల ముందు ఒక నెల రోజుల ముందే చెప్పాం, పాల్వాయి హరీష్ బాబు గెలవబోతున్నాడు, రాసి పెట్టుకోండి అని. అది ఆయన ఎమ్మెల్యే పనితనం అంటే అట్లా ఉండాలి. అంగట్లో మెడికల్ అన్ఫిట్ సర్టిఫికేట్లు, వారసత్వ జాబుల కోసం అడ్డదారులు, సింగరేణి ఉద్యోగాల నియామకాల్లో ఓ డాక్టర్ మాయాజాలం, బీఆర్ఎస్ నేతల అండతో డబ్బులు తీసుకొని జారీ చేసినట్లు ప్రచారం. విచారణ జరిగితే భారీ కుంభకోణం బయటపడే అవకాశం ఉంది. ఇక అంగట్లో మెడికల్ అన్ఫిట్ సర్టిఫికెట్లు, సింగరేణి కార్మికులు ఉంటారు చాలా వరకు, శ్రీరాంపూర్ కావచ్చు, మందమరి కావచ్చు, ఇటు గోదావరికని కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, మనుగూరు కావచ్చు, సింగరేణి కార్మికులు వాళ్ళు ఉద్యోగం చేస్తున్న క్రమంలో కొంచెం వాళ్ళకి సహకరించకపోవడం, బాడీ సహకరించకపోవడం, వాళ్ళ శరీరం సహకరించకపోవడం, కొన్ని యాక్సిడెంట్లు కావడం, సో మెడికల్ అన్ఫిట్ పొందితే వారసత్వంగా వాళ్ళ కొడుకులకు, అల్లులకు, ఎవరికొకరికి పెట్టిస్తూ ఉంటారు. ఈ మెడికల్ అన్ఫిట్ సర్టిఫికెట్లు కూడా పైసలు ఇస్తే తప్ప చేయని పరిస్థితి ఉంది మొత్తం సింగరేణిలో. మెడికల్ అన్ఫిట్ సర్టిఫికెట్లు ఎట్లయిపోయిందంటే, ఇక నీకు అండా ఉంటే నీకు మెడికల్ అన్ఫిట్, నువ్వు ఫిట్గా ఉన్నా కూడా మెడికల్ అన్ఫిట్ చేసేసి ఉద్యోగాలు కొడుకులకు వస్తాయి. నిజమైన కార్మికులకు మాత్రం ఇక్కడ లబ్ధి మాత్రం చేకూరడం లేదని చెప్పుకోవచ్చు సింగరేణి వ్యాప్తంగా. ఇది కవాల్ కెనాల్కు మరమ్మతులు, సామాజిక కార్యకర్త ఔదార్యం, శనార్థి తెలంగాణ ఎఫెక్ట్ గ్రేట్. ఎస్సీ వర్గీకరణ తీర్పు కేంద్రం కుట్ర. తెలంగాణ మాల మానాడు నేతలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంతే. భారీ వర్షానికి నేల కొరిగిన వృక్షం ఉట్నూర్, పాఠశాల భవనాలకు నిధులు మంజూరు చేస్తా. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ. పలు అభివృద్ధి పనులు ప్రారంభం నిన్న ఆయన నియోజకవర్గం చెన్నూరులో. అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలి, ఎంఈఓను విధుల నుంచి తొలగించాలి. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం శివాజీ గౌడ్ పెంబి. సరే, ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల అక్రమ దందా, నోటిఫికేషన్ లేకుండా నియామకాలు. కామారెడ్డి జిల్లాలో 30 ఏజెన్సీల రద్దు, లక్షలు చెల్లించి 11 నెలలకే ఉద్యోగాలు కోల్పోతున్న నిరుద్యోగులు. సర్వనాశనం అయిపోతుందా అవుట్ సోర్సింగ్ ద్వారా. నిజామాబాద్కు 10 కోట్లు మంజూరు, నగరంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు. త్వరలో మరో 300 కోట్ల అమృత్ పథకం నిధులు రాక ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెల్లడి. నిజామాబాద్ రెడ్డిపేట చెరువులో పడి వ్యక్తి మృతి, దోమకొండ ఎస్ఐగా ఆంజనేయులు యాదవ్ నియామకం. త్వరలో నిత్య అన్నదాన సత్రం ఎన్నికలు, హరిదార్ కమిటీ రద్దు చేసిన కోర్టు. కామారెడ్డి కామాంధునిపై నిర్భయ కేసు పెట్టాలి, పోలీసులను ఆదేశించిన షబ్బీర్. జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు. నిజామాబాద్లో ఆర్మూర్ జర్నలిస్టులకు మాత్రం అందాలి వైద్య సేవలు. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దాం. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ కరీంనగర్. పేరుకే ఇల్లు, లోపల రైస్ మిల్ అక్రమ దందా. మంచిగా ఉంది కదా. ఇళ్ల మధ్యలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా అక్రమ నిర్వహణ, దుమ్ము ఉన్కా మిషన్ శబ్దాలతో గ్రామస్తుల అవస్థలు. డిఎల్పిఓ డిపిఓలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు, చర్యలు తీసుకోవాలని వావిలాల గ్రామస్తుల వేడికోలు. ఇక వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవాలంటే నెల మామూళ్ళ మత్తులో జోగుతూ ఉంటారు అధికారులు కాబట్టి. తల్లిదండ్రులను కోల్పోయిన ఆడబిడ్డకు భరోసా, అండగా మేము సైతం అంటూ సేవా సమితి సభ్యులు చేస్తూ ఉన్నారు. గ్రేట్ గంగాధర.
ఉత్పత్తి ముఖ్యం కాదు, కార్మికుల ప్రాణాలు ముఖ్యం, రక్షణ చర్యలు చేపట్టాలని ఏటీసీ డిమాండ్. గోదావరిఖని రోడ్డు గుంతలు పుడిచిన బుగ్గారం పోలీసులు, ఎస్ఐ శ్రీధర్ రెడ్డిని అభినందిస్తున్న మండల ప్రజలు. మరి పోలీసులు ఇది మంచిగానే చేస్తూ ఉన్నారు, కానీ ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నట్టు? మరి ఈ రోడ్లకు సంబంధించిన అధికారులు ఎటు పోయినట్టు? గ్రేట్ జాబ్ ఎనీవే, నిజంగా గ్రేట్ అన్న. స్నేహితుల దినోత్సవం రోజు బాల్యమిత్రుడికి చేయుత, వైద్యం కోసం 21,000 సహాయం. పెద్దపల్లి. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. నిరుపేదలకు ఆపన్న హస్తం, సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వస్తాడు గూడెం మైపాల్ రెడ్డి. జూనియర్ సివిల్ కోర్టు ఉన్నట్ట లేనట్ట, భవనం చూశారు, గాలికి వదిలేశారు. 4 నెలలు గడుస్తున్న స్పష్టత లేదు. కాలయాపనతో వ్యక్తమవుతున్న అనుమానాలు. కాలయాపనతో కథం పట్టిస్తూ ఉన్నారు జోగిపేట్ల. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం నర్సాపూర్. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమీక్షా సమావేశం. 2 సోషల్ మీడియా వార్తలు ఒకటే క్లబ్ చేసి రాస్తే అయిపోతుంది కదా ఒక వార్తలాగా. జైరాబాద్లో కనువిందు చేస్తున్న ఎత్తిపోతల పథకం. పచ్చని ప్రకృతి మధ్యలో ఎగసి పడుతున్న నీటి జలాశయం. విశాలమైన వాతావరణంలో నీటి జలపాతాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులు. జైరాబాద్. వరి నాటు వేసిన మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులు. పంట సాగుపై రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్. ఇట్లా ఉండాలి వాస్తవంగా. ప్రజలతో మమేకమైతే వాళ్ళ సాధక బాధకాలు తెలుస్తాయి. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత. బోనాలతో మొక్కులు చెల్లించుకున్న మహిళలు. ఉప్పర్పల్లి. కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా పార్టీలో అపశృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దోస్తుల దినోత్సవం రోజే గట్లా అయింది. ఇది షాదార్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ. బంగారం దొంగతనం ఆరోపణలో అనుమానితులపై పోలీసుల జులుం. షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డితో పాటు 4 పోలీసుల వీరంగం. డిఐ. నేరం ఒప్పుకోవాలంటూ కన్న తల్లి ముందే కుమారుడికి చిత్రహింసలు. అబ్బా, ఘోరం రా నాయన. బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న మగ పోలీసులు నిర్దాక్షిణంగా ఓ దళిత మహిళను చిత్రహింసలకు గురిచేశారు. నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లి కొడుకులను దారుణంగా కొట్టారు. కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్ఛపోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదు దారుడితో బాధితురాలు తలకు కాళ్లకు జండు బాంబు రాయించారు. ఫిర్యాదుదారుడు కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తున్నది. సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్ పట్టణం అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు దొంగతనం ఆరోపణలతో తీసుకొచ్చి పొట్టు కొట్టిండంట డిఐ రామరెడ్డి. ఈయన పైన ఎటువంటి చర్యలు ఉండవు. ఆడోళ్ళని తీసుకుపోవాలంటే ఆడ పోలీసులు ఉండాలన్న సోయి ఉండదు. ఆడ మనిషి మీద థర్డ్ డిగ్రీ చేస్తారు. పోలీసు దొంగతనం చేస్తే కోర్టుకు సబ్మిట్ చేయాలి, కేసు పెట్టాలి, కోర్టుకు సబ్మిట్ చేయాలి, జైలుకి పంపించాలి. అది కదా మీ డ్యూటీ. ఇప్పుడు ఈయన పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోరేళ్ళు. వై బికాజ్ అంటే ఇక మా ప్రభుత్వం అంటారు. ఇప్పుడు ఏమన్నా అంటే సిగ్గుండాలి కొంచెమన్నా. 4th సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా. 1000 ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర. ధరణిపై భూములు అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయండి. కేసీఆర్ కుటుంబం భూదోపిడిపై చర్యలేవి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్. గుర్రంగూడలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న బండి సంజయ్. చిత్రంలో ఇక్కడ అందే శ్రీరాములు అన్న ఉన్నారు, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అని ఉన్నాడు. చనిపోయిన అనాథ వృద్ధుడికి తలకురివి దాన సంస్కారాలు నిర్వహించిన ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టుగిరి గ్రేట్ మహేశ్వరం. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ముఖ్యమంత్రి సాయనిధి పేదలకు వరం. లబ్ధిదారులకు 12,50,000 చెక్కుల పంపిణీ. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంషాబాద్ అంటే రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీ. సర్వీస్ రోడ్డు అష్టదిగ్బంధనం. రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్కింగ్. రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్న అక్రమ పార్కింగ్. భారీ వాహనాలు. ట్రాఫిక్ అధికారులు తూతు మంత్రంగా చర్యలు. రాజేంద్రనగర్ అత్తాపూర్లో ఆగమాగం అవుతా ఉంది కథ. ఈడొప్పన్ల బండి, ఈడ మైఫిల్. ఇక మైఫిల్కు లెక్కలేదు, వాళ్ళ దగ్గరికి పోయేటోడు కూడా లేడు. చిత్రపురి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం.
త్వరలోనే నూతన ప్రాజెక్టు మొదలు పెడతాం. ఇండ్లు రాని వారికి త్వరలోనే కేటాయిస్తాం. చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని. బీజేఎంసీలో కుర్మ సంఘం సమావేశం. కొత్తగా వచ్చిన వారి వివరాలు సేకరించి సంఘంలో చేర్పించాలి. ఆగస్టు 7న హలో బీసీ చెలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్పా లేఅవుట్లో పర్యటనలు చేస్తూ ఉన్నారు జగదీశ్వర్ గౌడ్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులకు కౌన్సిలింగ్. జిల్లా ఎస్పీ జానకి ధరావత్. ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా తెలంగాణ అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఆసియా ఖండంలో కోయిల్ సాగర్, సరళా సాగర్కు గుర్తింపు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. వాస్తవంగా కురుమూర్తి చాలా ఫేమస్ కాబట్టి కురుమూర్తి ఆలయాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఇంకా వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల పోస్ట్ కార్డు ఉద్యమం. వనపర్తి మాల ఉద్యోగస్తుల నిరసన. నరకప్రాయంగా పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాలు. పారిశుద్ధ నిర్వహణ లోపం. హాస్టల్ విద్యార్థుల అవస్థలు. అధికారుల నిర్లక్ష్యానికి నిలుటద్దం. కనీస వసతులు కల్పించాలని విద్యార్థుల డిమాండ్. మహబూబ్ నగర్. ఫతేపూర్ మైసమ్మకు బోనం ఎత్తిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జడ్చర్ల ఎమ్మెల్యే డైనమిక్. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. కుప్పల్లో పల్లె దవాఖానాలో మందుల కొరత. సీజనల్ వ్యాధులతో అవస్థలు పడుతున్న రోగులు పట్టించుకొని వైద్యాధికారులు డ్యూటీలో ఉంటున్న ఆశా వర్కర్లు మందుల కోసం ఆశాలతో పేషెంట్ల గొడవ. ఏడా ఉండలేరు డ్యూటీ డాక్టర్లు. అడిగి పోతున్నారు, అటెండెన్స్ వేస్తున్నారు, 2-3 రోజులకు ఒకసారి కథం పట్టిస్తున్నారు. ఏది పోయినా ఆ డ్యూటీ నర్సులతోనే చేపిస్తూ ఉన్నారు తప్ప ఏ కథ లేదు. గోల్డ్ లోన్ బాధితుల గోస ఎవరికి పట్టదా? ఆస్తులు అంతస్తులు ఉన్నవారికే రుణమాఫీలు. అసలేమీ లేకుండా బ్యాంకులో పుస్తలు కుదవ పెట్టే వారికి దిక్కెవరు? భూములు లేక కూలీతో లోన్లు తీర్చలేక అవస్థలు. లక్షలాది మంది బంగారం కోల్పోతున్న వైనం. రైతుల రుణమాఫీ సరే, కూలీలు చేసిన పాపం ఏంటి అంటూ నల్లగొండ స్పెషల్ కథనం. హుజూర్ నగర్ కోదాడ రహదారులకు మహర్దశ. హుజూర్ నగర్కు 150.90 కోట్లు, కోదాడకు 82 కోట్లు. 232 కోట్లతో రహదారుల విస్తరణ. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ఫుల్ ఫోకస్. భార్యాభర్తలు. మళ్ళీ రుణం కావాలంటే నెల రోజులు పడుతుంది. మోతే ఎస్బీఐ బ్యాంక్ అధికారులు. పెట్టుబడికి తిప్పలైతుందంటున్న రైతులు. కొత్త రుణం కోసం ఎదురుచూపులు. సకాలంలో రుణం అందేలా చూడాలని విజ్ఞప్తి. ఇక తీసుకున్న రుణం మళ్ళీ మాఫీ చేయాల్సిందే. రైతుల విషయంలో పెట్టడంలో తప్పులేదు. జర్నలిస్ట్ సందీప్ మృతి. మీడియా రంగానికి తీరని లోటు. సందీప్ కుటుంబానికి అండగా నిలిచిన జిల్లా జర్నలిస్టులు. ఆయన సతీమణికి 65,000 ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేసిన జర్నలిస్టులు. సూర్యాపేట గ్రేట్ అన్న మీరందరూ. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. బిఎన్ఆర్కేఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి. గ్రామాన జెండా పండుగ చేయండి. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేద్దాం. రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేములకొండ సంపత్ వరంగల్. ఖిలా వరంగల్ కోటలో మంత్రి పర్యటన. కోటలోని రాతి కట్టడాలను క్రీడా మైదానంను తీర్చిదిద్దుతాము. దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. ప్రమాదకరంగా ఐటీడీఏ క్యాంపు కార్యాలయం రహదారి. ఏటూరు నాగారంలో ఆగమైపోతుంది రహదారులన్నీ. ఎస్ఐఎస్ సురేష్కు పాత్రికేయుల శుభాకాంక్షలు. వేలేరు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. తక్షణమే జర్నలిస్టులకు ఇల్లు మంజూరు చేయాలి. ప్రైవేట్ విద్యా సంస్థల జర్నలిస్టు ఫీజు పిల్లలకు 50% రాయితీ కల్పించాలి. ఐజేయు జిల్లా సహాయక కార్యదర్శి రావూరి ప్రశాంత్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అంటూ తొర్రూరులో చేస్తున్న వ్యాఖ్యలు. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ప్రజలను బదలని సీజనల్ వ్యాధులు. ఎక్కడ చూసినా పారిశుద్ధ సమస్యలు. గ్రామాల్లో కాండరాని స్పెషల్ ఆఫీసర్లు. దోమల నివారణకు చర్యలు శూన్యం. పాలేరు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల జాడెక్కడ? కార్యాలయం చుట్టూ కబ్జాలు జరుగుతున్న పట్టదా? జీతాల కోసం పనిచేస్తున్నారా?
ప్రభుత్వం ఆస్తులను కాపాడే బాధ్యత లేదా? అశ్వరావుపేటలో గట్టిగా వస్తాయి వార్తలు. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం. పినపాక నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో నడిపిస్తా, ముంపు గ్రామాలకు అండగా ఉంటా అంటే ఎమ్మెల్యే చేస్తున్న వాక్యాలు. పెద్దమ్మ తల్లి గుడికి పోటెత్తిన భక్తులు. కొత్తగూడెం, కబ్జాదారులను బొక్కలో వేయండి, రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలద్దు, ఎంతటి వారినైనా చట్టరీత్యా చర్యలు తీసుకోండి, గంజాయి విక్రయాలపైన ఉక్కుపాదం మోపండి. సిపి సునీల్ దత్కు మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు. 18 మందికి ఇళ్ల పట్టాలు అందజేత నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంచిగా ముందుకు వెళ్తా ఉన్నాడు. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. రెండో వన్డేలో భారత్ ఓటమి, 32 పరుగుల ఆ తేడాతో శ్రీలంక గెలుపు. అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్న జెఫ్రీ వాండర్సే, 6 వికెట్లతో చెలరేగిన వాండర్సే. పథకానికి అడుగు దూరంలో సెమీస్కు దూసుకెళ్లిన భారత్ హాకీ గ్రేట్ బ్రిటన్ను ఓడించి సెమీఫైనల్కు ఆగస్టు 6న సెమీఫైనల్ మ్యాచ్ ఉండబోతుంది. కీలక మ్యాచ్లో తడబాటు, సెమీఫైనల్లో ఓడిన లక్ష్య సేన్, డెన్మార్క్ చెందిన ఎక్సలెన్స్ ఆ చేతిలో పరాజయం. పారిస్ ఒలింపిక్స్లో కాస్య పథకమైన గెలిచేనా? ఒలింపిక్స్ టెన్నిస్ గోల్డ్ మెడల్ విజేతగా జకోవిచ్, ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్లో స్వర్ణం, ఫైనల్లో అల్కరాజ్పై అద్భుత విజయం. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. దసరాకు అవార్డుల పంట, ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటి కీర్తి సురేష్, ఉత్తమ చిత్రం బలగం. అట్టహాసంగా ఫిలింఫేర్ అవార్డుల వేడుక జరిగింది. మెగా విరాళం, వైనాడ్ బాధితులకు భారీ విరాళం, 1 కోటి ప్రకటించిన చిరంజీవి రామ్ చరణ్. గ్రేట్. పింక్ డ్రెస్, ఒయ్యారాలు, గులాబీ పువ్వులా మెరిసిపోతున్న రష్మి. ఇక ఇది ఓవరాల్గా ఉన్న వార్తలు. శనార్థి తెలంగాణ వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు మీకు ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం నాటి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.